హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 2 కప్పుల వరకు పాలు, టేస్ట్కి సరిపడ పంచదార, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి, సేమియా, అలాగే ఇలాచి, కాజు, కిస్మిస్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక తడకా ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ వరకు గీ వేసుకొని కాజుని వేయించుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇలాచీ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కరగనివ్వాలి. చక్కెర కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోండి. అంతే, సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.